మగువ ఓ మగువ ఎపిసోడ్ నెంబర్ 99 రివ్యూ. చెంచలమ్మ మీద వాళ్ళ వియ్యంకులు గారే ఫిర్యాదు చేశారని ఊరి పెద్దలొచ్చేసి రేపటి రచ్చబండ దగ్గరికి రమ్మని చెంచలమ్మని పిలుస్తారు. నేను వస్తానని చెప్పి వాళ్ళని పంపిస్తుంది. ఆ తర్వాత చాముండి ఇంట్లోని వాళ్ళందరూ, అదేంటి సింధూర, నీకు తెలియకుండా మీ అమ్మ నాన్న ఎలా అత్తమ్మ మీద ఇలా ఫిర్యాదు చేస్తారు? నీకు తెలిసి చేశారా, లేకపోతే నువ్వే వాళ్ళతో చేయించావా అని చాముండి గుచ్చి గుచ్చి అడుగుతుంది. అప్పుడు నేను ఎందుకు చేయిస్తాను అత్తమ్మ, నేను అలాంటి దాన్ని కాదు. మీరు మీ మీద వాళ్ళు ఫిర్యాదు చేస్తున్నారని కూడా నాకు తెలియదు. నేను మా నాన్నకు నేను సర్ది చెప్తాను అని చెప్తూ ఉంటుంది. అప్పుడు చెంచలమ్మ నమ్ముతుందన్నమాట సింధూరని. సింధూర అలా ఎప్పుడు చేయదు, నేను నమ్ముతున్నాను, మనకు నిజానిజాలు తెలియకుండా అట్లా సింధూర మీద నిందలు వేయకండి అని చాముండికి చెప్తుంది. ఇప్పుడు చెన్నకేశ్వర్ గారు, నేను సింధూర వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి వస్తాను, కలిసి మాట్లాడేసి వస్తాను అంటారు. మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, వాళ్ళు తెలియక ఏం చేయలేదు, చిన్నపిల్లలు కాదు, తెలిసి చేయడము తెలియక చేయకపోవడమో కాదు, ఇది వాళ్ళంతా కావాలనే చేశారు, మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు అంటుంది. ఆ మీదే ఫిర్యాదు చేసి పంచాయతీకి లాగాలని చూస్తున్నారంటే వాళ్ళు ఒకటికి 10 సార్లు ఆలోచించే చేసి ఉంటారు. అప్పుడు సింధూర, వెళ్తేనే కదా అత్తమ్మ, ఎందుకు చేశారో వెళ్ళలా నేను అడుగుతాను అంటుంది. నువ్వు వెళ్ళితే ఇప్పుడు చెంచలమ్మే కొడల్ని పంపించి ఫిర్యాదు వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తుందని వాళ్ళు అనుకుంటారు, కాబట్టి నువ్వు వెళ్ళొద్దు సింధూర అంటుంది చెంచలమ్మ. రాజీ కుదిరించుకోవడానికి చెంచలమ్మ భర్తని కోడల్ని పంపించింది అని అందరూ అనుకుంటారు అంటుంది. తర్వాత సింధూర తన గదిలోకి వెళ్ళి చాలా బాధపడుతుందన్నమాట. నాన్న ఎందుకు ఇలా చేశారు, అత్తమ్మ మీద ఎందుకు ఫిర్యాదు చేశారు, రేపు అందరిలోనూ పంచాయతీలో ఏదైనా జరిగితే అత్తమ్మ పరువు పోతుంది, అత్తమ్మకి ఇలా ఎప్పుడు జరగకూడదు, తను చాలా మంచిది అని బాధపడుతూ ఉంటుంది. నేను నాన్నతో మాట్లాడాలి, కానీ ఎలా మాట్లాడాలి, అత్తమ్మ వద్దంది కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. సింధూర ఒక ప్లాన్ చేసుకుని పేపర్ మీద రాసి పంపిస్తుంది అనమాట. లెటర్ వాళ్ళ నాన్న కోసం రాస్తుంది. కుటుంబ విషయాలు పంచాయతీలో చర్చించుకోవడం ఇది మంచిది కాదు నాన్న అందరికీ అనేసి ఒక స్లిప్ రాసి ఎవరితో పంపించాలని చంటి గుర్తుకొస్తాడు. చంటి దగ్గరకు వచ్చి, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి చంటి, ఈ ఉత్తరాన్ని మా నాన్నకి ఇవ్వాలి అని చెప్తుంది. ఈ ఉత్తరంలో ఏముందండి అని అడుగుతాడు. అది నాకు మా అమ్మ నాన్నకు తప్ప ఇంకెవరికి తెలియకూడని విషయము, ఇది కుటుంబ విషయము, ఇది మా నాన్నకు చేరితే అత్తమ్మకు ఎటువంటి పరువు పోకుండా మనం కాపాడొచ్చు అని చెప్తుంది. అమ్మగారికి మంచి జరుగుతుందంటే నేను ఏమైనా చేస్తానంటే ఇవ్వండి, నేను ఇచ్చొస్తాను అంటాడు చంటి. ఎవ్వరికీ తెలియకుండా వెళ్ళి అని లెటర్ ఇచ్చి పంపిస్తుంది చంటిని. చంటి వెంటనే వెళ్ళి వాళ్ళ నాన్నకు ఆ ఉత్తరం అందిస్తాడనమాట. ఆ ఉత్తరం చదువుకొని ఆయన ఆలోచిస్తారు. సింధూర రాసిన లెటర్ అంతా చదివిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళి ఒక 5 నిమిషాలు ఆగు బాబు అని చెప్పి ఇంకొక లెటర్ రాసి, ఇది సింధూరకి ఇవ్వు బాబు అని పంపిస్తాడు. సింధూర వాళ్ళమ్మ కూడా ఈ విషయాలన్నీ తెలియవన్నమాట. ఏం రాసిచ్చారండి కాగితంలో అంటే, జవాబు రాశాను అని ఏం చెప్పకుండా వెళ్ళిపోతారు ఆయన. ఏంటి ఇలా జరుగుతుంది, మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏమైనా గొడవ పడ్డారా ఏమీ అని తులసి ఆలోచిస్తుంది. తర్వాత చెన్నకేశ్వర్లు గారు విజయమ్మ ఇంటికి వెళ్తారనమాట. అప్పుడు విజయమ్మ భర్త అక్కడ ఉంటారు. ఏంటి కేశవ ఇలా వచ్చావంటే, మీ భార్యతో మాట్లాడడానికి వచ్చాను. విజయమ్మ మాత్రం చెంచలమ్మ మీద కక్షగా పెంచుకుంటూనే ఉంది, పగ సాధించాలని ప్రయత్నిస్తుంది. చెంచలమ్మకు మాత్రం అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవు, ఆ విషయం మాట్లాడదామని వచ్చామని అంటారు. ఇంతలో విజయమ్మ వస్తుంది. ఏంటి కేశవ్ గారు ఇలా వచ్చారంటే, విజయమ్మ చెంచలమ్మ గురించి నీతో మాట్లాడడానికి వచ్చాను అని విజయమ్మతో అంటాడు. అప్పుడు విజయమ్మ కోపంతో, ఏంటి నాకు నీతులు బోధించడానికి వచ్చారా ఇప్పుడు అనేసి లేస్తుందనమాట. అదేం కాదు, ఎందుకు నువ్వు చెంచలమ్మ మీద అంతగా పగ సాధిస్తున్నావు, మీ ఇద్దరి మధ్య నా కోడలు సింధూర ఎంతగా నలిగిపోతుంది, ఎందుకు అమ్మాయి విషయం ఇప్పుడు తీసుకొస్తున్నావు పంచాయతీకి అని అడుగుతారు. సింధూర నాన్నగారు ధర్మయ్య చెంచలమ్మ మీద ఫిర్యాదు చేశారు, వాళ్ళ కూతురిని వాళ్ళ ఇంటికి పంపించమని, అది ఆయనకు పుట్టిన బుద్ధి కాదు, మీరు చేసిన పని అని నాకు బాగా తెలుసు అంటారు ఆయన. సింధూర ఇటు పుట్టింటి వాళ్ళని అత్తగారింటి వాళ్ళ మధ్య ఎంత బాగా నలిగిపోతుందో మీకు తెలియడం లేదు, ఇవన్నీ ఎఫెక్ట్ సింధూర మీద పడుతున్నాయి అని చెప్తారు. చెంచలమ్మ మీద చేసిన ఫిర్యాదుని ధర్మయ్యకు చెప్పి వాపస్ తీసుకోమని చెప్పండి అని అడుగుతాడు విజయమ్మకు. వాపస్ తీసుకోమని చెప్పాల్సిన అవసరం ఏముంది, ఆ ఆలోచనే ఉంటే నేను అసలు ఫిర్యాదు చేయమని చెప్పేదాన్నే కాదు అంటుంది. చెంచలమ్మ పరువు పోగొట్టుకుంటే చూడాలని నా ఆశ, అందరికీ తీర్పులు చెప్పే చెంచలమ్మ అందరి ముందు తలదించుకుంటే చూడాలని నా ఆశ అంటుంది. చెంచలమ్మకున్న గర్వం, అహంకారం, పొగరు అన్నీ దిగిపోయే వరకు ఈ విజయమ్మ నిద్రపోదు అస్సలు అంటుంది. అప్పుడు చెన్నకేశవులు గారు, చెంచలమ్మ కూడా మీలాగా ఆలోచించడం మొదలు పెడితే చెంచలమ్మను ఎదుర్కోవడం ఎవరి తరము కాదు, నువ్వే ఆలోచించుకో విజయమ్మ అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. తర్వాత సింధూర చంటి వస్తే కానీ ఆ నాన్న ఏమన్నారో తెలియదని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది.